నా పేరు తాయప్ప, పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిని. మహబూబ్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో 60 కౌన్సిలర్ స్థానాలకు గెలుపొందినటువంటి బీసీ అభ్యర్థులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి గెలుపుకు కారణమైనటువంటి బీసీలకు అదేవిధంగా మిగతా అన్ని వర్గాలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మహబూబ్ నగర్ బీసీ మహిళా మేయర్గా రావడం అనేటటువంటిది ఒక శుభసూచకమైనటువంటి విషయము. ఈరోజు సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగంలో వెనుకబడినటువంటి బీసీ కమ్యూనిటీలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆడబిడ్డను ఈరోజు మహబూబ్ నగర్ మేయర్గా నియమించాలనేటటువంటి విషయాన్ని ఈరోజు వ్యక్తం చేస్తూ ఉన్నాం పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘంగా. ఈరోజు చూసుకున్నట్లయితే బీసీలలో 136 ఉపకులాలు ఉండగా అందులో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఈ ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఎటువంటి ముందస్తు స్థానాల్లో లేకపోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ముదిరాజుల యొక్క పేరు చెప్పుకొని రాజకీయం చెప్తున్నటువంటి నాయకులకు ఖబర్దార్ తెలియజేస్తూ, ఈరోజు మీరు చెప్పాల్సింది ముదిరాజ్ సామాజిక వర్గంలో అత్యంత జనాభా ఎక్కువ ఉన్నామని కాదు. ముదిరాజ్ సామాజిక వర్గంలో విద్యార్థులు చదువుకు ఎక్కువగా దూరం అవుతూ ఉన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గంలో ఉపాధికి దూరం అవుతూ ఉన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గంలో రాజకీయంగా అణచివేతకు గురి కాబడ్డారని అనేటటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక ముదిరాజు యొక్క జీవన విధానాన్ని చూసుకున్నట్లయితే చేపలు పట్టేటటువంటి ప్లేస్లు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులను కబ్జా చేయడం కానీ, వాళ్లకు లైసెన్సులు ఇవ్వకపోవడం కానీ, ఆ లైసెన్సులు ఇచ్చేటటువంటి దాంట్లో రాజకీయమైనటువంటి అవినీతికి పాల్పడడం కానీ, వాళ్ళకు వచ్చేటటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటిని దూరం చేసే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మహబూబ్ నగర్లో 80 లక్షలకు పైగా జనాభా ఉన్నటువంటి, 80 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి మేయర్ స్థానాన్ని ఈరోజు బీసీ ముదిరాజ్ మహిళా ఆడబిడ్డకు మేయర్ స్థానాన్ని ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం పేరు మీదుగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్నది. ఎవరు ఎంత ఉంటే వాళ్ళకు అంత రాజ్యాధికారం కల్పిస్తామని చెప్తా ఉన్నది. ఈరోజు మహబూబ్ నగర్లో బీసీ సామాజిక వర్గంలో ముదిరాజులు అగ్రస్థానంలో ఉన్నాము. కాబట్టి మాకు మేయర్ పదవిని ఖచ్చితంగా దక్కించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా దీనికి సానుకూలంగా ఉండి దానికి మద్దతు పలుకుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గంలో అనేక విషయాల్లో నష్టం జరుగుతూ ఉన్నది. బీసీ ఏకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తదితర చాలా రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా తీసుకొని సాధించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ముఠా చైర్మన్ మా యాదవ సోదరులకు ఇచ్చినారు, సంతోషము. కాబట్టి అధిక జనాభా కలిగినటువంటి మాకు కూడా ఒక అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా గౌరవ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా డీసీసీ చైర్మన్ అయినటువంటి సంజీవ్ ముదిరాజ్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి మమ్మల్ని ముదిరాజ్ సామాజిక వర్గాన్ని గత స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా అణచివేతకు గురవుతూ ఉన్నాము. ఇప్పుడైనా సరే సామాజిక న్యాయం పేరు మీద మీరు బీసీలకు ఇస్తామని అంటున్నటువంటి అంశాన్ని బేస్ చేసుకొని మాకు ఇక్కడ అత్యధిక జనాభా ఉంది కాబట్టి మేము అడుగుతూ ఉన్నాము. మాకు అన్ని విధాలుగా నష్టం జరుగుతూ ఉన్నది. కాబట్టి మా మేయర్ పదవిని ముదిరాజులకు కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముదిరాజు ఆడబిడ్డకు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం.